అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసేది తానే, గెలిచేది కూడా తానే అంటున్నారు కమలా హ్యారిస్. ఆమె అయితేనే గెలిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి ఆమె సరైన అభ్యర్థి. అందుకే ఎన్ని అడ్డంకులు వచ్చినా కొందరికి ఇష్టం లేకున్నా ఫైనల్గా డెమోక్రాట్లు కూడా అధ్యక్ష అభ్యర్థిగా ఆమెకే మద్దతు ఇస్తున్నారు. ఒక్కొక్కటి కలిసి వస్తోన్న పరిస్థితులతో యుఎస్ అధ్యక్ష రేసులో దూకుడుగా ముందుకు వెళుతున్నారు కమలా హ్యారిస్. ఈ నేపథ్యంలో తాను అధ్యక్ష బరిలో ఉంటానని కన్ఫర్మ్ చేశారు. బరాక్ ఒబామా కూడా హ్యారిస్కు మద్దతు తెలిపారు. ఇక నవంబర్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం మాత్రమే మిగిలి ఉంది. అయితే కమలా హ్యారిస్ ముందున్న సవాళ్లు ఏంటి? ఆమెకు కలిసి వచ్చే అంశాలేంటి? అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉంటానన్న కమలా హ్యారిస్. ఒబామా మద్దతుతో హ్యారిస్ కు పెరిగిన బలం బలగం. మెజారిటీ పార్టీ ప్రతినిధులతో పాటు ముఖ్య నేతల సపోర్ట్. డెమోక్రాట్లకు ఇప్పుడు ఆమె ఒక ఆయుధం. డొనాల్డ్ ట్రంప్ ను ఢీకొట్టి గెలిచి నిలిచే సత్తా ఆమెకే ఉందని భావిస్తున్నారు డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధులు. పోరాడి విజయం సాధించేందుకు కమలా హ్యారిస్ కూడా ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ తరపున తన అభ్యర్థిత్వానికి రూట్ క్లియర్ చేసుకున్న కమలా త్వరలోనే కథన రంగంలోకి దిగబోతున్నారు. ట్రంప్ తో ఢీ అంటే ఢీ అంటున్న లేడీ పొలిటికల్ స్టార్ ప్రజాశక్తిని కూడగట్టి గెలిచి చూపిస్తామని సవాల్ చేస్తున్నారు. జో బైడెన్ సడన్ గా అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడంతో యుఎస్ ఎన్నికల ప్రక్రియపై కూడా అనేక చర్చలున్నాయి. ప్రతి 4 ఏళ్లకు ఒకసారి మొదట పార్టీ తరపున అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకునే ప్రక్రియ జనవరి నుంచి జూన్ మధ్యన ఉంటుంది. నవంబర్లో ఎన్నికలు ఉంటాయి. డెమోక్రాట్లు తమ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నుకున్న తర్వాత అనుకోకుండా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నారు జో బైడెన్. ఆయనే ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా కమలా హ్యారిస్ పేరును కూడా ప్రకటించారు. అయితే ఏకపక్షంగా ఆమెను అభ్యర్థిగా ప్రకటించకుండా పార్టీలో ఓట్ల ద్వారా అధ్యక్ష అభ్యర్థిని నిర్ణయించాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. దీంతో వచ్చే నెలలో షికాగోలో జరిగే మీటింగ్ లో ప్రెసిడెంట్ క్యాండిడేట్ ను ఎన్నుకోనున్నారు డెమోక్రాట్లు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉన్న కమలా హ్యారిస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా పోటీ చేస్తే ఉపాధ్యక్ష అభ్యర్థిని కూడా మళ్లీ ఎన్నుకోవాల్సి ఉంటుంది. పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునే ఎన్నికల్లో 50 రాష్ట్రాల పార్టీ ప్రతినిధులు, మాజీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ముఖ్య నేతలు కలిసి 4800 మంది వరకు ఓటు వేస్తారు. పార్టీ అధ్యక్ష అభ్యర్థి నామినేషన్ కు సంబంధించిన పత్రాలపై కమలా హ్యారిస్ సంతకం చేసినట్లు తెలుస్తోంది. అమెరికా డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు కమలా హ్యారిస్ కు కావలసిన మద్దతు లభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోటీదారుల్లో ముందంజలో ఉన్న హ్యారిస్ కు 2600 మందికి పైగా మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. 4800 మంది ప్రతినిధులు ఉన్న డెమోక్రటిక్ పార్టీలో అభ్యర్థిగా నిలబడాలంటే 1976 మంది మద్దతు ఉంటే సరిపోతుంది. అంతకు మించే కమలా హ్యారిస్ కు సపోర్ట్ ఉంది. మరోవైపు జో బైడెన్ నుంచి లేటెస్ట్ గా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు ఇప్పటికే బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్, మాజీ స్పీకర్ నాన్సీ పెలోసి కమలా హ్యారిస్ కు మద్దతు పలికారు. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నకు పోటీగా డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ పోటీ చేయడం దాదాపు కన్ఫర్మ్. అధికారికంగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడమే ఆలస్యం. భారత సంతతికి చెందిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. తన అభ్యర్థిత్వాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారామె. తన అభ్యర్థిత్వానికి సంబంధించిన దరఖాస్తుపై సంతకం చేశాను అని, అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అని తెలిపారు కమలా హ్యారిస్. నవంబరులో ప్రజాశక్తితో కూడిన ప్రచారం గెలిపిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఓటు ద్వారా గెలిచేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలవనున్న కమలా హ్యారిస్ కు మరో సమస్య వచ్చిపడింది. వైస్ ప్రెసిడెంట్ కోసం ఎవరిని బరిలో దించాలన్న దానిపై ఆమె కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో, కెంటకీ గవర్నర్ యాండీ బెషీర్, అరిజోనా సెనేటర్ మార్క్ కెల్లీ, మిషిగన్ గవర్నర్ గ్రెషర్ విట్మర్, కాలిఫోర్నియా గవర్నర్ గెవిస్ న్యూసోమ్, నార్త్ కరోలినా గవర్నర్
రాయ్ కూపర్ ఉపాధ్యక్ష బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అందరి దృష్టి అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే. అందులోనూ అందరూ మాట్లాడుకునేది డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ గురించే. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిన భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ట్రంప్ నాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. 10 రోజుల కింది వరకు గెలుపు మీద ధీమాతో ఉన్న ట్రంప్లో ఒక్కసారిగా కలవరం మొదలైంది. దీంతో కమలా హ్యారిస్ టార్గెట్గా వ్యక్తిగత విమర్శలకు పదును పెట్టారు. అధ్యక్ష అభ్యర్థి అయ్యేందుకు ఇంట గెలిచిన కమలా హ్యారిస్ ఇప్పుడు రచ్చ గెలిచి వైట్ హౌస్లో కాలు మోపేందుకు సిద్ధమవుతున్నారు. అసలు కమలా ముందున్న సవాళ్లు ఏంటి? ట్రంప్ను ఢీకొట్టి గెలిచే సత్తా ఆమెలో ఉందా? అమెరికా ఎన్నికల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కమల పోటీ చేసుడు ఖాయం, గెలిచి తీరుతానంటున్న హ్యారిస్. భారీగా విరాళాలు, సోషల్ మీడియాలో పెరిగిన మద్దతు. వరల్డ్ వైడ్ గా అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు ట్రెండింగ్ లో ఉంది. టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారిపోయాయి యుఎస్ పోల్స్. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచమంతా ఆసక్తి చూపుతోంది. ఇక ఈసారి ఈ ఎన్నికలపై భారతీయులు మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందుకు కారణం భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉండడమే. అమెరికా చరిత్రలోనే ఇప్పటి వరకు మహిళలు అధ్యక్షులైన దాఖలాలు లేవు. అలాంటిది ఈసారి కమల గెలవాలని, తొలి ఆసియా అమెరికన్ అధ్యక్షురాలిగా విజయం సాధించి చరిత్ర సృష్టించాలని కోట్లాది మంది భారతీయులు కోరుకుంటున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ముందున్న కమలా హ్యారిస్ కు ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా పోటీ చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. యుఎస్ అధ్యక్ష రేసులో నిలవాలంటే అమెరికాలో పుట్టి ఉండాలి, 35 ఏళ్ల వయసు ఉండాలి, కనీసం 14 ఏళ్లు అమెరికాలో నివసించి ఉండాలి. అయితే ఆమె తల్లి భారత మూలాలున్న వ్యక్తి, తండ్రి కరేబియన్ జమైకా సంతతికి చెందినవాడు. ఇదే ఇప్పుడు కమలా హ్యారిస్ కు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. శ్వేత జాతీయుల డామినేషన్ ఎక్కువగా ఉండే అమెరికాలో ఆమె అభ్యర్థిత్వంపై రిపబ్లికన్లు ప్రచారం మొదలుపెట్టారు. అసలు కమలా హ్యారిస్ కు యుఎస్ ను పాలించే అర్హత లేదంటూ గొంతెత్తుతున్నారు డొనాల్డ్ ట్రంప్. డెమోక్రటిక్ పార్టీ వర్సెస్ రిపబ్లికన్ పార్టీ అనేటువంటిది ఒకటి నడుస్తుంటే, ఇంకోటి ప్రపంచవ్యాప్తంగా అమెరికా అనుసరిస్తున్నటువంటి వైఖరి మీద ఇవాళ ఉన్నటువంటి డెమోక్రటిక్ పార్టీ వైఖరి ఏమిటి, రిపబ్లికన్ పార్టీ వైఖరి ఏమిటి అనేది కూడా ఇవాళ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు కావాల్సినటువంటి పబ్లిక్ ఒపీనియన్ ఫామ్ కావటంలో దాని పాత్ర అది నిర్వహిస్తుంది. రిపబ్లికన్లలో గెలుపుపై అంచనాలు తారుమారయ్యాయన్న చర్చ ఉంది. జో బైడెన్ అధ్యక్ష రేసులో ఉన్నంత కాలం ట్రంప్ గెలుపు అవకాశాలు 70% పైనే ఉన్నాయి. కమలా బరిలోకి వచ్చేసరికి ట్రంప్ ఓడిపోయే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. సీన్ మారిపోవడంతో ట్రంప్ పర్సనల్ అటాకింగ్ మొదలుపెట్టారు. అయితే ఈ సవాళ్లను అధిగమించి తన మీద జరిగే ప్రచారాన్ని దాటి కమలా హ్యారిస్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. అందుకే డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధులు కూడా వరుస పెట్టి ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని బలపరిచే క్రమంలోనే డెమోక్రటిక్ పార్టీకి విరాళాల వరద పెరుగుతోంది. కమలా హ్యారిస్ పేరు ప్రచారంలోకి రాగానే మహిళల మద్దతు కూడా పెరిగినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓ మహిళ పోటీకి దిగడం ఈ 8 ఏళ్ల కాలంలో ఇది రెండోసారి. 2016 నాటి ఎన్నికల్లో డెమోక్రాట్ల తరపున హిల్లరీ క్లింటన్ పోటీ చేశారు. అప్పటి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు కూడా అదే ట్రంప్ పై మళ్లీ మహిళా అభ్యర్థిని దింపుతున్నారు డెమోక్రాట్లు. అతి తక్కువ కాలంలో అధ్యక్ష రేసు వరకు ఎదిగారు కమలా హ్యారిస్. 2011లో పొలిటికల్ అరంగేట్రం చేసిన ఆమె కేవలం 13 ఏళ్లలోనే ప్రెసిడెంట్ గా పోటీ చేసే స్థాయికి వచ్చారు. 2011 నుంచి 2017 వరకు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా, 2017 నుంచి 2021 వరకు కాలిఫోర్నియా సెనేటర్ గా పనిచేశారు. తర్వాత వైస్ ప్రెసిడెంట్ అయి అమెరికా చరిత్రలో మొట్టమొదటి నల్ల జాతి మహిళా ఉపాధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు. ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్నారు. ప్రెసిడెంట్ గా గెలిస్తే ఎన్నో రికార్డులు ఆమె సొంతం కానున్నాయి.